మనం. నేనంట బీఆర్ఎస్ పార్టీ మీరన్నట్టు బీఆర్ఎస్ పార్టీ టీజీఐఏసీని ఒక భూముల అమ్మకానికి ఉపయోగించింది. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం టీజీఐఏసీని భూములు కుదబెట్టడానికి ఉపయోగిస్తుంది అని చెప్పేసి అంటే తప్పేముంది? ఇప్పుడు నీకు అమ్మడం కన్నా కుదబెట్టడం ఈజీ కదా. మనం అప్పు కట్టేస్తే మళ్ళీ మన భూమి మనకు వస్తుంది. ఈ 400 ఎకరాలను ప్రభుత్వం ఎప్పుడో అమ్మాలనుకున్నది ఈ యొక్క భూమిని. కానీ అప్పుడు ఇదే పరిస్థితులలో భూములు అమ్మితే కనుక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనేటువంటి నేపథ్యంలో అప్పుడు ఆల్రెడీ ఈ భూమిని ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 10,000 కోట్లకు ఆల్రెడీ కుదవబెట్టింది. దానికి సంబంధించినటువంటి కూడా పేపర్లు కూడా బయటకు వస్తున్నాయి. అందుకే ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నట్టుండి ఇది ఒక కొత్త తలనొప్పి అనేది వచ్చింది. 10,000 కోట్లు ఎట్లా కట్టాలో మళ్ళీ తిరిగి ఐసిఐసిఐ బ్యాంక్ ఇది ప్రభుత్వానిదా లేకపోతే హెచ్సికి సంబంధించిన భూమా అని చెప్పేసి వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి కొంత ప్రభుత్వానికి ఒత్తిడి వస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ ఒక 10,000 కోట్లు ఎట్లా కట్టాలి అనేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టయితే కనబడుతుంది. దీనిపైన మీరేమంటారు? అయితే ఈ ఏఐ వీడియోలు, ఫోటోలు వీటన్నిటి మొత్తంలో ఫెయిల్ అయిపోయినటువంటి తారక రామారావు గారు ఇదేంటంటే ఇది ఒక కొత్త స్టోరీ అనమాట. అంటే ప్రజల్ని అయోమయం చేయించడానికి, రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడానికి ఏదో బ్యాంకు దగ్గర కుదోబెట్టిరు, ఎక్కడన్నా ఒక్క ఆధారం అన్న చూపించిరా, ఒక్క కాగితం అన్న చూపించిరా. వీళ్ళందరూ మాట్లాడితే ఏవో కాగితం ఇట్లా గాల్లో చూపిస్తారు కదా, ఒక్క కాగితం అన్న చూపించిరా. ఉట్టిగా ఆరోపణ వేసేసాలే ప్రభుత్వం మీద. అరే మా ప్రభుత్వం వచ్చింది ఎప్పుడు, ఈ కేసు డైరెక్షన్స్ కోర్టు ఇచ్చింది ఎప్పుడు, వివాదంలో ఉన్న వాటిని అసలు 20 ఏళ్ళుగా ఎవరు పోనందుకే కదా అదంతా అట్లా చెట్లు చేమలు పెరిగింది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్న భూమిపైన అప్పెవరిస్తారు, ఎందుకు ఇస్తారు? చిన్న చిన్న ప్రాపర్టీల మీదనే లిటికేషన్ ఉంటే బ్యాంకులు ముందుకు రావు. అట్లాంటిది ఈ కేసు మొత్తం కోర్టులో ఉంది, అందరికీ తెలిసిన విషయం ఇది. ఇట్లాంటి వీటిపైన ఒక బ్యాంక్ వచ్చింది, 10,000 కోట్లు ఇచ్చింది, దాన్ని మేము తీసుకున్నారు, తిన్నారు, ఇప్పుడు కట్టమని చెప్పి ఒత్తిడి పెడుతుంది. ఇది ఏమన్నా లాజిక్ ఉంటుందా అసలు? అంటే వినడానికి కూడా హాస్యాస్పదం. కేటీఆర్ కూడా మాట్లాడుతూ నిన్న మొన్న ఈ 400 ఎకరాలకు సంబంధించిన భూమిలో ఇంకా భారీ భూ కుంభకోణం ఉంది, అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పేసి మాట్లాడారు. ఎందుకు సార్? ఉన్నారని మీకు తెలుసు కదా, ఉన్నారని మీకు తెలుసు కదా, చెప్పడానికి ఏంటి మీకు? అంటే మీరు ఎక్కడనో ఆ ఎంపీ దగ్గర లాలూచి పడడానికి ప్రయత్నం పెడతా అంటున్నాడు కదా, పెడతా అని చెప్పడం ఎందుకు సార్? ఇప్పుడు మీకు తెలుసు కదా, మీకు తెలిసిన విషయాన్ని చెప్పేస్తే అయిపోతుంది కదా. మీ పార్టీ నాయకుడు కాదు, మీకు ఆయన మీద ఏం ప్రేమ లేదు, మీకు ఈ భూమి మీద ప్రేమ ఉంది కదా, చెప్పేసేయి. అంటే ఏంటి సెటిల్మెంట్కి చూసుకుంటున్నాడా కల్వకుంట్ల తారక రామారావు గారు? అంటే నేను చెప్తా అని భయపెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఏదో రహస్యం దాగి ఉంది, పేరు చెప్పకపోవడంలో ఏదో రహస్యం దాగి ఉంది. రాజకీయ ఎత్తుగడలో బాగా అనుకోవచ్చు కదా. అదే అంటున్నా, ఏదో రహస్యం దాగుతుంది. అంటే నీకు అనుకూలంగా ఉంటే ఈ పేరు చెప్పవు, ఈ సమస్య మాట్లాడవు. సరే మీరు చెప్పండి, ఆ ఎంపీ ఎవరు? బీజేపీ? మాకు తెలియదు, మేము ఎక్కడ ఆరోపణ చేయలేదు అట్లా అని, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చెప్పలేదు అట్లా అని. ఈ విషయం కల్వకుంట్ల తారక రామారావుకి మాత్రమే తెలుసు. కాబట్టి మేము కూడా అడుగుతున్నాం, చెప్పవయ్యా ఆ పేరేందో, ఆ గూట్లో ఉన్న పక్షి ఎవరో చెప్పు, బయటికి తీసుకొచ్చి ప్రజల ముందు నిలబెట్టి రాళ్లతో కొట్టిస్తాం. ఇట్లాంటి ద్రోహులు ఎవరున్నారో. కాంగ్రెస్ పార్టీకి భూములు అమ్మి సంపాదించాలన్న ఆలోచన లేదు. కాంగ్రెస్ పార్టీకి మద్యం అమ్మి ప్రజల ఆరోగ్యం పైన వ్యాపారం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదు. మేము ఏదున్నా సరే ఉద్యోగ కల్పన చేయడం వల్ల, రాష్ట్రానికి వచ్చే అధికారికంగా న్యాయబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా వచ్చే ట్యాక్సుల వల్ల జరిగే అభివృద్ధి వల్ల రాష్ట్రాన్ని నడపాలనుకుంటున్నాం తప్ప కల్వకుంట్ల కుటుంబం చేసినట్టు 100 కోట్ల రూపాయలకు ప్రభుత్వ భూములను అమ్మేసి దానిపైన హక్కుల్ని వదిలేసి రేపొద్దున 30 ఏళ్ళ తర్వాత చేతులు లేపేయాల్సిన ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి లేవు ఎక్కడ కూడా. సరే ఫైనల్గా చెప్పండి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులకు న్యాయం జరుగుతుందా లేదా? వాళ్ళకు వచ్చిన సమస్యనే లేదు కదా. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి విద్యార్థులకు వచ్చిన సమస్యనే లేదు. వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేసిరు, వాళ్ళ మీద కేసులు పెట్టిరు, దానికి ఏం సమాధానం చెప్తారు మీరు? పెట్టిన కేసు ఉపసంహరించింది ప్రభుత్వం. అంటే లాఠీ చార్జీలు చేసినప్పుడు, కేసులు పెట్టినప్పుడు మీకు గుర్తు రాలేదా? ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు రాహుల్ గాంధీ యూనివర్సిటీకి వచ్చినప్పుడు రోహిత్ వేముల విషయంలో వీళ్ళంతా కూడా మీకు అండగా నిలబడ్డప్పుడు మీకు వీళ్ళు గుర్తు రాలేదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళంతా అండగా నిలబడ్డప్పుడు మీకు గుర్తు రాలేదా? ఈరోజు కేసులు ఎట్లా పెట్టిరు వాళ్ళ మీద మీరు? సార్ రాహుల్ గాంధీ గారిని అన్నారు కాబట్టి, రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి వచ్చినందుకు పెద్ద లీడర్ కాలే. ఇంకొక విషయం చెప్తా, అందరూ విశ్వవిద్యాలయంలో పిల్లలు మీడియాతోనే మాట్లాడుకున్న మాటలు నేను విన్నా. సరే ఇది ఒక వేదికగా నేను సమాధానం చెప్పడానికి తీసుకుంటున్నా.
రాహుల్ గాంధీ గారు యూనివర్సిటీకి రావడం వల్లనో రోహిత్ వేముల కేసు మాట్లాడినందువల్లనో ఆయన పెద్ద లీడర్ కాలే. ఇక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని, ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తి వివరాలను స్థానికంగా ఉన్న ఎన్ఎస్ఐ నాయకుల ద్వారా వారు తెప్పించుకొని ఈ సమస్యని మనమే నేరుగా ప్రత్యక్షంగా పాల్గొనాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఎవరి ఆహ్వానం మేరకు రాలే. ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా బాధ్యత గల రాజకీయ నాయకుడిగా ఈ దేశాన్ని పాలించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వారసునిగా వారి నానమ్మ చేతుల మీదుగా ఏర్పడినటువంటి యూనివర్సిటీలో ఇట్లాంటి హత్యా దమనకాండ జరగడాన్ని చూడలేని రాహుల్ గాంధీ గారు వారే నేరుగా వచ్చిర్రు. వారు యూనివర్సిటీకి రావడం వల్లనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి కలిగింది. యూనివర్సిటీ వల్ల రాహుల్ గాంధీ గారికి ఖ్యాతి కలగలే, రాహుల్ గాంధీ గారి వల్లనే యూనివర్సిటీకి ఖ్యాతి వచ్చింది. తర్వాత రోహిత్ వేముల గారి మరణం వల్ల రాహుల్ గాంధీ గారికి రాజకీయంగా ఏం ఉపయోగపడలే, పర్సనల్గా కూడా ఉపయోగపడలే. రాహుల్ గాంధీ గారే రోహిత్ వేముల గురించి పార్లమెంట్లో మాట్లాడడం వల్ల ఈరోజు రోహిత్ వేముల అనే ఒక సబ్జెక్టు థీసిస్ అయింది. సో ఈ యూనివర్సిటీ రాహుల్ గాంధీ గారికి రుణపడి ఉంది, కానీ రాహుల్ గాంధీ గారికి ఎవ్వరికి రుణపడాల్సిన అవసరం రాహుల్ గాంధీ గారికి లేరు. సరేనా, థ్యాంక్ యూ. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి చాలా సందేహాలు, చాలా అంశాలు మాతో చర్చించినందుకు, చాలా సందేహాలు నివృత్తి చేసినందుకు మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.